గోల్డ్ రికార్డ్ రన్ కంటిన్యూ అవుతోంది. పెరగడమే తప్ప తగ్గడమే తెలియదు అన్నట్లు గోల్డ్ పరుగులు తీస్తోంది. రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తూ అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. ఇవాళ గోల్డ్ రేట్ ఏకంగా 1860 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,23,660 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ 1,10,700 రూపాయలుగా ఉంది. ఇక సిల్వర్ కూడా గోల్డ్ రూట్లోనే దూసుకుపోతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,66,000 రూపాయలుగా ఉంది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ను భారీగా కొనుగోలు చేస్తుండడం బంగారానికి డిమాండ్ అమాంతం పెంచింది. దీనికి తోడు ట్రంప్ టారిఫ్లు, డాలర్ బలహీనం, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులతో గోల్డ్కు రెక్కలు వచ్చాయి. తాజాగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ ఇంకా కొనసాగుతుండటంతో గోల్డ్ రేట్ ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతోంది. దీంతో గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $4,000కు చేరువైంది. అమెరికా షట్డౌన్తో గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లించారు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి డేటా ఏదీ అందుబాటులో లేకుండా పోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. త్వరలో జరుగుతున్నటువంటి అమెరికా ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ నిర్ణయాలకు కూడా ఈ డేటానే కీలకం కావడంతో ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకా ఎన్నాళ్ళీ అనిశ్చితి కొనసాగుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో గోల్డ్కు భారీ డిమాండ్ ఏర్పడింది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, డాలర్ ఇండెక్స్ క్షీణించడం, అమెరికా బాండ్ల రాబడి పడిపోవడం తదితర కారణాలు ఇప్పటికే గోల్డ్కు డిమాండ్ని పెంచాయి. ఇక గత కొంతకాలం నుంచి ధర భారీగా పెరుగుతుండటంతో రిటైల్ మార్కెట్లో గోల్డ్ ఆర్నమెంట్ సేల్స్ ఒక్కసారిగా పతనమయ్యాయి. ఫెస్టివల్, పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ బంగారు ఆభరణాల కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయని గోల్డ్ వ్యాపారులు చెబుతున్నారు. బంగారం ధర భారీగా పెరుగుతుండటంతో సామాన్యులు ఆభరణాలు కొనేందుకు వెనకాడుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో బంగారు ఆభరణాల క్రయ విక్రయాలు చాలా వరకు తగ్గాయని, ప్రత్యామ్నాయంగా ఇతర ఆభరణాల వైపు వారు మొగ్గు చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు.